మంచి మాటలు చెప్తూ వాళ్ళని విజయ మార్గంలో ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే మీరెంతో అందరికీ అపురూపంగా అందించే శ్రీచక్రము అలాగే సర్వసిద్ధిమాల వాటి గురించి వివరాలు తెలియచేయండి. తప్పకుండా శ్రీచక్రం గురించి గత సంవత్సరం నుంచి తెలియచేయటం అనేది జరిగింది. అది ఏంటంటే ఇంత ముందు కూడా చెప్పినట్టుగానే 16 సార్లు శ్రీసూక్త సహితంగా అనమాట 16 శుక్రవారాలు పూజా ప్రాసెస్ చేసినటువంటిది, మహాలక్ష్మి హోమము అలాగే కుంకుమార్చన చేసినటువంటిది. అది అందరికీ అందివ్వాలి అనే సదుద్దేశంతో అది అందరికీ కూడా తెలియచేయటం అనేది జరిగింది. అది తీసుకున్న తర్వాత కూడా వాస్తవంగా చాలామంది కూడా చాలా బాగుందమ్మా అని చెప్పేసి తెలియచేశారు. దానిని మాత్రం బీరువా లాకర్లోనే పెట్టమని చెప్పి తెలియచేయటం జరిగింది. ఇప్పుడు పూజా స్థలంలో కాకుండా మామూలుగా బీరువా లాకర్లో మాత్రం ఉంచితే చాలా మంచిది అని చెప్పేసి అందులో ఒక పేపర్ అనేది ఉంటుంది. ఆ పేపర్లో ఒక మంత్రము అనేది ఉంటుంది. ఆ మంత్రం ప్రతిరోజు కొంతసేపు అయినా సరే చదవటం మంచిది. 108 సార్లను కానీ కుదరని వాళ్ళు ఎవరైనా సరే 21 సార్లు 5 సార్లు ఆ రకంగా మంత్ర జపము అని చేసుకొని చాలా మంచిది. తర్వాత సర్వసిద్ధిమాల గురించి కూడా తెలియచేయటము అనేది జరిగింది. దానికి మాత్రం తప్పనిసరిగా పర్సనల్గా వచ్చి కలవటం మంచిది. రావటం కుదరని పక్షంలో వాళ్ళని ఎవరినైనా సరే పంపించి సమస్య ఇది అని చెప్పి గనక తెలియచేస్తే తప్పకుండా దానికి మనం రెమెడీ అనేది లేదా దానికి నివారణోపాయంగా ఏదైనా సరే ఒక మంత్రాన్ని తెలియచేయటము, సమస్యకి పరిష్కార మార్గంగా పేపర్ మీద ఒక మంత్రం రాసి ఇచ్చేసి అది సర్వసిద్ధిమాలను అందచేయటము అనేది జరుగుతుంది. సర్వసిద్ధిమాల విషయంలో మాత్రం పోస్టల్ సర్వీస్ కానీ అలాగే కొరియర్ కానీ ఉండదు. శ్రీచక్రం మాత్రం పోస్టల్ ద్వారా అందచేయటము అనేది ఉంటుంది. సర్వసిద్ధిమాలని ఎందుకు అందచేయటం కుదరదు పోస్టల్ సర్వీస్ అంటే ఒక్కొక్క సమస్యకి ఇది సమస్య అని చెప్పేసి వ్యక్తిగతంగా వచ్చి తెలియజేసి తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. రాలేని పక్షంలో వాళ్ళని ఎవరినైనా సరే సమస్య ఇది అని చెప్పేసి రాసి పంపించితే గనక దానికి సరైన మంత్ర జపమా లేకపోతే మనం ఎక్కువగా రెమెడీస్ అనేది తెలియచేయటం జరుగుతుంది. ఆ సమస్యకి పరిష్కార మార్గంగా చక్కని రెమెడీ అనేదాన్ని ఏ విధంగా చేయాలి, ఎన్నిసార్లు చేయాలి అనేది తెలియచేయటం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఎవరినైనా పంపించడం కానీ లేదా వారే స్వయంగా వచ్చి కలెక్ట్ చేసుకోవటం కానీ సర్వసిద్ధమాల విషయంలో మాత్రం చాలా బాగుంటుంది. ఓకేనండి. అలాగే చూస్తుంటే చాలా మంది కూడా ఈ సంఖ్యాశాస్త్రానికి అనుగుణంగా పేరు మార్పు చేసుకోవటం సరి అయినదేనా, అలా చేసుకోవచ్చా అనే సందేహపడుతుంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? అయితే సాధారణంగా ఏమవుతుందంటే చాలా మంది కూడా పర్సనల్గా వచ్చి కలిసినప్పుడు కూడా అయితే సంఖ్యాశాస్త్ర పరంగా నేమాలజీ ప్రకారము అది పేరుని సవరణ చేసుకుంటున్నాము అని చెప్పేసి మరికొంతమంది అయితే ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. అంటే ఇన్నిసార్లు వ్రాయమని అమ్మ చెప్తారేమో అని చెప్పేసి వాస్తవంగా నేను మాత్రం దానికి విరుద్ధం అనమాట. ఇన్నిసార్లు వ్రాయాలి కరెక్షన్ చేసిన తర్వాత అని చెప్పేసి చాలా మంది కూడా అంటే వాడి మనసులో అది ఎక్స్పెక్ట్ చేసి వస్తుంటారు. చాలా చోట వింటుంటారు కావచ్చు, వాళ్ళకి కాస్త చెప్పేసి అది కరెక్ట్ కాదు. ఇన్నిసార్లు వ్రాసే బదులు ఏదైనా సరే ఒక పంచాక్షరి మంత్ర జపం కానీ అష్టాక్షరి మహామంత్రం కానీ ఇటువంటిది ఏదైనా సరే ఇన్నిసార్లు వ్రాయటము అనేది లేదా నామస్మరణ అనేది కానీ చాంటింగ్ అంటారు, ఎక్కువసార్లు స్మరిస్తూ ఉండటము 108 సార్లు కానీ 10,000 సార్లు కానీ 1,25,000 సార్లు కానీ ఏదైనా సరే ఒక మంత్ర జపాన్ని గనక మనం స్వీకరించి గురుముఖతః ఉపదేశము అనేది తీసుకున్న దాన్ని గనక 1,25,000 సార్లు కానీ లేదా మినిమం రోజు 108 సార్లు కానీ అలా జపిస్తూ ఉంటే మాత్రం చాలా మంచిది. అంతేకాని మన పేరుని ఎవరైతే కరెక్షన్ అనేది అవసరమైతే తీసుకుంటారో వాళ్ళు ఇన్నిసార్లు వ్రాయాలి, రోజు గ్యాప్ ఇవ్వాలి, మళ్ళీ వ్రాయాలి అని ఆ భావనలో ఉంటూ ఉంటారు. వాస్తవంగా అయితే దాన్ని మాత్రం నేను ఏ రోజు కూడా తెలియచేయటం అనేది ఉండదు. ఇలా సార్లు ఇన్నిసార్లు రాయటము అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకు అనంటే ఏదైనా సరే దాని బదులు పంచాక్షరి మంత్ర జపము, అష్టాక్షరి మహామంత్రము లేదా వారికి నచ్చినటువంటిది భగవంతుడిది ఏదైనా సరే అది లేదా రామకోటి అని చెప్పేసి రాస్తుంటారు, అది రాసిన పుణ్యం పురుషార్థం. కానీ మన పేరుని మనం ఉచ్చరిస్తూ అన్నిసార్లు వ్రాయటం మాత్రం కరెక్ట్ విధానం కాదు వాస్తవంగా. మరొకటి ఏంటంటే ఏ పేరు అనేది కూడా పెట్టించుకోకుండా కేవలం బాబు అని చెప్పేసి పిలిపించుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, చాలా బాగున్న వాళ్ళు ఉన్నారు. సో కరెక్షన్ టాపిక్ కంటే కూడా ఎప్పుడైనా సరే రెమెడీస్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి తెలియచేయడం. అలాగే ఊర్ల నుంచి కూడా వేరే రాష్ట్రాల నుంచి కూడా పాపం స్వయంగా వచ్చి కలుస్తూ ఉంటారు అపాయింట్మెంట్ తీసుకొని. తప్పనిసరిగా వాళ్ళందరిది కూడా ఏమవుతుందంటే అమ్మవారి అనుగ్రహం వలన రెమెడీస్ అనేది సక్సెస్ అవుతూ ఉన్నాయి. వారు ఏం రెమెడీస్ చెప్తానో ఇప్పుడు ఈరోజు మనం ఒక మంచి మాటలో భాగంగా ఏమైనా చెప్తామనంటే మీరు మంచి మాటలో భాగంగా ఏం చెప్తారు అని చెప్పేసి ఆఫీస్ కూడా కొంచెం లేటుగా వెళతామమ్మా అని చెప్పేసి తెలియజేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఎప్పుడు కూడా నేమ్లో కరెక్షన్ అనేది
అవసరమైతే ఏదైనా సరే నియమాలజీ ప్రకారం ఒక అక్షరాన్ని యాడ్ చేయడం డిలీట్ చేయడం ఉంటుంది. లేని పక్షంలో మాత్రం ఎటువంటి సవరణ అనేది ఉండదు. దయచేసి ఆ భావనతో మాత్రం రావటం తప్పు. పేరులో కరెక్షన్ కోసమే వస్తున్నాము అనేది మాత్రం తప్పు. ఎటువంటి సమస్యకైనా పరిష్కార మార్గంగా మాత్రం ఈ విజయ మార్గం అనేది ఉంటుంది. మనం తెలియచేయటము అనేది కూడా ఉంటూ ఉంటుంది. ఓకే, సీతా శర్మ గారు ఏమైనా పర్యటనలు చేస్తున్నారా అండి? పర్యటనలు మాత్రం లేవు. ఇక నుండి కూడా పర్యటనలు వద్దు అని చెప్పేసి సంకల్పం ఉంది. ఎందుకంటే పర్యటన చేయకుండా కేవలం హైదరాబాద్లో మాత్రమే ఉండటం జరుగుతుంది. ఎప్పుడు కూడా హైదరాబాద్లో మాత్రమే ఉండాలి అని చెప్పేసి, అంటే ఇక్కడ ఒక ప్లేస్లోనే ఉండాలి అని చెప్పేసి పర్యటనలు మాత్రం ఎటువంటి పర్యటనలు అనేవి లేదు. ఎవరైనా సరే వచ్చే ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని రావటం మంచిది. కనీసం ఒక్కరోజు ముందైనా సరే, అది కూడా ఎందుకంటే అవైలబుల్ ఉన్నానా లేనా అని తెలుసుకోవటం కోసం అది తెలుసుకుని వస్తే బాగుంటుంది. పర్యటనలు మాత్రం ఏమీ చేయట్లేదు. అవునా అండి? ఓకే, అంటే మీ దగ్గరకు వచ్చే వరకు ఇంకా మీరు వారందరికీ కోరుకున్న విధంగా ఏ విధంగా అందిస్తుంటారు? అంటే మంత్రానికి వస్తుంటారు, రత్నానికి వస్తుంటారు, కొంతమంది రుద్రాక్ష అంటుంటారు, కొంతమంది శ్రీచక్రం అంటుంటారు. అంటే ఎటువంటి సమస్యలతో వచ్చిన వరకు మీరు ఎలా పరిష్కారం? ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిష్కార మార్గంగా విజయ మార్గం అని చెప్పేసి కూడా ఈ రోజు నేను కూర్చొని కూడా నేను కూడా చెప్పాల్సిన అవసరం లేకుండా కూడా పబ్లికే తెలిసిపోయింది. అమ్మ దగ్గరికి వెళితే మనకి కరెక్ట్ సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పేసి, అది ఏ సమస్య అయినా కావచ్చు, విద్య గురించి కావచ్చు, వివాహం లేట్ అవుతున్న వారి గురించి కావచ్చు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయం కావచ్చు, అలాగే ఉద్యోగంలో ఏమన్నా సరే ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నటువంటి వారికైనా సరే మనశ్శాంతి కోసం కానీ ఏదైనా సరే చక్కని పరిష్కార మార్గం అనేది మాత్రం చూపించడం జరుగుతుంది. అది మీరన్నట్టు ఏంటంటే మంత్రం ద్వారా కావచ్చు, లేదా మరొకటి ఏదైనా రెమెడీస్ రాసి ఇవ్వటము అనేది ఉంటూ ఉంటుంది. మరొకటి ఏంటంటే రత్నం విషయానికి వచ్చేసరికి కూడా వేలికే రత్నం ధరించాలా లేదా ఏ వేలికి ధరించాలి ఏ రత్నము అన్న దానికంటే కూడా ఎక్కువగా నేను మెడలో లాకెట్ రూపాయన మాత్రమే ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ నీరు ఒంటి మీద మనం పారవుతూ ఉంటాయన్నమాట. స్నానం చేసినప్పుడు ఒంటి మీద ఆ రత్నం మించి నీరు పారటం అనేది చాలా మంచిది. ఇక్కడ వేసుకుంటే ఆ వైబ్రేషన్స్ కూడా నేను గమనించాను. చాలా మందికి వేసిన తర్వాత వీటికంటే కూడా ఉంగరం కంటే కూడా మన మెడలో లాకెట్ రూపాయన వేసుకునే దానికి ఫలితం చాలా శీఘ్రంగా వచ్చిందమ్మా అని చెప్పేసి స్వయంగా చాలా మంది తెలియజేశారు. ఇక్కడ నుంచి విదేశం వెళ్లేవాళ్ళు కూడా హాలిడేస్ అని చెప్పేసి కానీ ఎప్పుడైనా సరే 1 month 2 months వచ్చిన వాళ్ళు కూడా తప్పనిసరిగా మాక్సిమం పీపుల్ కలుస్తూ ఉన్నారు. కలిసి విదేశం వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి బాగుందమ్మా, ఉద్యోగంలో ఇంతకు ముందు కాస్త నాకు స్ట్రగుల్స్ ఉంటుండేవి, ప్రస్తుతం అవి లేవు, నేను బాగున్నాను అని చెప్పేసి కాల్ చేసి చెప్తూ ఉంటారు. అది చక్కని ఏంటంటే పరిష్కార మార్గంగా ఏంటంటే ఎన్నో రెమెడీస్ అనేది అద్భుతమైనవి అందించటము అనేది జరుగుతుంది. నిస్వార్థంగా అన్నమాట ఇది మాత్రం చేయటము అనేది ఏంటంటే సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి అనే సదుద్దేశంతో ఈ రెమెడీస్ అనేది మంచి మాటలో భాగంగా తెలియచేయడం జరుగుతుంది. అలాగే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళకి ఏంటంటే కొన్ని లైవ్లో చెప్పలేనివి కొన్ని ఉంటూ ఉంటాయి. అటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే పర్సనల్ గా కలిస్తేనే రెమెడీస్ అనేది తెలియచేయటము అనేది ఉంటూ ఉంటుంది. అయితే మీరు చాలా రకాలుగా చాలా రెమెడీస్ అందిస్తూ ఉంటారు కదండి. ప్రత్యేకించి ఇది శ్రావణ మాసం, మహిళలకు ప్రత్యేకించి మంచి మాటలో భాగంగా ఇంకా ఏవేవి మీరు చెప్పబోతున్నారు, ఎటువంటి పరిహార మార్గాలు మా ప్రేక్షకులకు తెలియజేయండి. తప్పకుండా. ఈరోజు అంటే శ్రావణ మాస సందర్భంగా ఏంటంటే చాలా మంది కూడా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు ఏవైనా 4 మంచి మాటలు చెప్పండమ్మా వినాలనుంది అని చెప్పేసి మాత్రం పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది అడగటం జరిగింది. దానికోసం అని చెప్పేసి మంచి మాటలో భాగంగా ఈరోజు శ్రావణ మాస సందర్భంగా ఏంటంటే సాధారణంగా స్త్రీలు ముత్తైదులు అందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతము అన్నదాన్ని నోముకుంటూ ఉంటారు. వరలక్ష్మి వ్రతం నోముకునేటప్పుడు కొంతమంది ఏంటంటే బంగారం కంపల్సరీ కొనుక్కోవాలి అన్న భావన ఎక్కువ మందికి ఉంటూ ఉంటుంది. అటువంటి వారు కనీసం లక్ష్మీ రూపైనా సరే తీసుకోవాలని, అది సంకల్పం మంచిదే. కానీ కొనలేనటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఎవరు కూడా బాధపడక్కర్లేదు. ఎప్పుడైనా సరే ఒక చలామణిలో ఉండేటువంటి నాణ్యము అనేది తీసుకొని రూపాయి కావచ్చు, 5 రూపాయలు కావచ్చు, 10 రూపాయల బిళ్ళ కానీ ఏదైనా సరే తీసుకొని సంప్రోక్షణ చేసి దాని పాలతో కడిగి మన తమలపాకులో ఉంచి చక్కగా దానికి పసుపు రాసి బొట్టు పెట్టి లక్ష్మీ అష్టోత్తర శతనామాడు కానీ వరలక్ష్మి కథా విధానం కానీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. పూజా ప్రాసెస్ ఎవ్రీథింగ్ కూడా ఎలాగో లక్ష్మీ మన గౌరీ అమ్మవారిని చేస్తాము, వరలక్ష్మి అమ్మవారిని, అలాగే ఏంటంటే గణపతిని కూడా మనం చేస్తాము. ఆ తర్వాత ఏంటంటే పసుపు గణపతి, హరిద్రా గణపతి చేస్తాము. అలాగే చలామణిలో ఉండేటువంటి నాణ్యానికి పూజ చేయటం కూడా చాలా మంచిది. మరొకటి ఏంటంటే చాలా మంది కూడా అంటే ఇంతకు ముందు కూడా తెలియచేయటము అనేది జరిగింది. ఎప్పుడు కూడా నిద్ర లేచిన వెంటనే ఒక్క 1 రూపీ కాయిన్ అయినా సరే ఒక పక్కన అనేది పెట్టించుకోవాలి. లేచిన తర్వాత
స్నానం చేసిన తర్వాత పూజా ప్రాసెస్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ నాణ్యాన్ని తీసి ఆ కాయిన్, అది 1 రూపీ కాయిన్ కావచ్చు, లేదా 10 రూపాయల నోటు కావచ్చు, 100 రూపాయల నోటు కావచ్చు, వాళ్ళ శక్తి కొద్దీ అది నిద్ర లేవగానే ఒక సర్టన్ ప్లేస్లో పెట్టి ఉంచుకొని ప్రతిరోజు కూడా ఆ తర్వాత స్నానం చేసిన తర్వాత పూజా మందిరంలో వేయటం చాలా మంచిది. అలా వేస్తూ ఉండటం వల్ల లక్ష్మీ అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుంది మన ఇంట్లోనే తప్పకుండా. సాధారణంగా ఏం చేస్తూ ఉంటారంటే నిద్ర లేవగానే కరివేపాకు కోసమనో, కొత్తిమీర కోసమో, టీ పొడం కోసమో, లేకపోతే పిల్లల హడావిడి కొద్దీ ఏది అవసరమైతే దానికోసమో పరిగెత్తుతూ ఉంటారు. సో అలా వెళ్ళినప్పుడు లక్ష్మీ అమ్మవారిని ముందుగా గడప దాటించటము అనేది మంచి విధానం కాదు. అంతకంటే ముందుగా మనం నిద్ర లేచిన వెంటనేనే కనుక, నిద్రపోయి లేచిన తర్వాత మన అరచేతుల్ని చూసుకుని మనం నమస్కరించుకోవాలి అన్న సెన్స్ కాన్సెప్ట్ కూడా అదే అనమాట. ఎప్పుడు కూడా లక్ష్మీ అనుగ్రహము అనేది మనమే పొందాలి అనుకున్నప్పుడు కొంచెం ఒక్క 1 రూపీ కాయిన్ అయినా సరే పక్కన పెట్టి ఉంచుకోవటం చాలా మంచిది. ఆ తర్వాత పూజా మందిరంలో సమర్పిస్తూ ఉండటం. ఈ విధంగా ఇది చేసిన తర్వాత ఏం చేయాలమ్మా అని చాలా మంది అనుకుంటుంటారు. ఆ ధనమంతా కూడా ఏదైనా సరే ఒక వస్తు రూపేణా అనేది ఏర్పాటు చేసుకోవచ్చు, ఉంచుకోవచ్చు. అలాగే మరొకటి ఏంటంటే మంచి మాటలో భాగంగా తెలియచేయటము. వరలక్ష్మి వ్రతం నాడైనా సరే కనీసం ఏంటంటే సాంప్రదాయబద్ధమైన దుస్తులు అనేది ధరించటము. అలాగే వారి శక్తి కొద్దీ వారికి ఎంతైనా సరే వీలైనంత వరకు ఉన్నవే ఆభరణాలు ధరించుకోవటము, శక్తి కొద్దీ ఉన్నంత వరకు ధరించటము, సాంప్రదాయబద్ధమైన దుస్తులు అనేది ధరించటము, ఇంట్లో చిన్నపిల్లలకు కూడా వేయటము. పూజా ప్రాసెస్ చేసుకునేటప్పుడు ఆ ఒక్కరోజు మాత్రం పిల్లల్ని స్కూల్ కానీ కాలేజెస్ కానీ వెళుతూ ఉంటే అలా వెళ్ళనీయకుండా ఇంట్లో కూర్చొని వీరు చేసే పూజా విధానాన్ని గమనిస్తూ ఉండటము చేయమని చెప్పడం చాలా మంచిది. మనం ఎప్పుడు కూడా పిల్లలకి చెప్పిన దానికంటే కూడా వారు ఆచరిస్తూ ఉంటారు. అంటే చూసి ఆచరించేది బ్రెయిన్లో ఎక్కువగా ఉంటుంది. ఈ పిల్లల విషయం కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, తల్లిదండ్రులు ఏదైతే చేస్తారో పిల్లలు అదే అలవర్చుకుంటారు. అందుకని ఎప్పుడైనా సరే మనం చేసేటప్పుడు పిల్లల్ని దగ్గర ఉంచుకుంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు కూడా ఓహో మా అమ్మ ఇలా చేశారు, మా బామ్మ ఇలా చేశారు, మా అమ్మమ్మ ఇలా చేశారు, ఇవన్నీ కూడా వాళ్ళ బ్రెయిన్లో ఉండిపోతూ ఉంటాయి. అందుకని ఎప్పుడూ కూడా మనం పూజా ప్రాసెస్ చేసేటప్పుడు పిల్లల్ని దగ్గర ఉంచుకొని ఈచ్ అండ్ ఎవ్రీ అంటే ఆచమనం చేసుకోవటం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా పిల్లలు చూసేటట్టుగా చేయడం చాలా మంచిది. పిల్లలకి మనం చెప్పిన దానికంటే చూసి ఆచరణ పెట్టడం చాలా మంచిది. ఎప్పుడు కూడా చూసి నేర్చుకుంటారు. మనం చెప్పిన దానికంటే కూడా చూసే నేర్చుకుంటారు, అలవాటు చేసుకోవటము అనేది. మరొకటి ఏంటంటే ప్రతిరోజు కూడా అంటే సాధారణంగా ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా శ్రావణ మాస సందర్భంగా తెలియచేయటము. ఎన్ని ఒత్తులు వేసుకొని పూజ చేయాలమ్మా చాలా మంది అడుగుతుంటారు. అలాగే ఏ నూనెతో చేయాలి. ఈ మధ్య కాలంలో మాత్రం చాలా మంది వచ్చిన వాళ్ళు మామూలుగా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళు నూనె ఏ నూనెతో చేయాలి, నువ్వుల నూనె వద్దని ఒకళ్ళన్నారు, వేయచ్చని ఒకళ్ళన్నారు. ఇలా సందిగ్ధము అనేది దయచేసి ఎవరు పెట్టుకోవద్దు. నువ్వుల నూనె అనేది వాడవచ్చు, వాడకూడదు అని చెప్పేసి లేదు. అది దరిద్రాన్ని నివారిస్తుంది. వాస్తవంగా నువ్వుల నూనెతో చేయటము అనేది మంచి పద్ధతే. అంటే క్వాలిటీ అనేది ఎలా ఉంటుంది అనేది మీరు స్వయంగా ఎంచుకోవటంలో ఉంటుంది. అంతే తప్పించి నువ్వుల నూనెతోటి నిర్భయంగా నిరభ్యంతరంగా చేయవచ్చు, ఎటువంటి ఆక్షేపణ లేదు. అలాగే ఆవు నెయ్యి శ్రేయస్కరం. అలాగే ఆవు నెయ్యి, నువ్వుల నూనె, కొబ్బరి నూనె ఈ 3 కలిపి కూడా వాడవచ్చు ప్రతిరోజు. ఇంతకు ముందు కూడా తెలియచేశాను 5 నూనెలు: ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, విప్ప నూనె, ఆముదము. ఈ 5 కలిపి చేయవచ్చు. కుదిరని సందర్భంలో ఎప్పుడైనా సరే ఈ 3 నూనెలైనా సరే కనీసం ఆవు నెయ్యి, నువ్వుల నూనె, కొబ్బరి నూనె ఈ 3 కలిపి చేయవచ్చు. అది కూడా కాని పక్షంలో కేవలం నువ్వుల నూనెతో చేసేవారు చేయవచ్చు. ఆవు నెయ్యితో చేయటం మాత్రం ఏంటంటే సంపదనిస్తుంది. ఎప్పుడైనా సరే చాలా దోషంతో అంటే బాధపడుతుంటారు కొద్దిమంది, ఎంత చేసినా కానీ సక్సెస్ అవ్వట్లేదమ్మా అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక మంగళవారం నాడు 2 కిలోలు ఆవు నెయ్యిని ఆంజనేయ స్వామి వారి గుడిలో సమర్పించటం చాలా మంచిది. నా దగ్గరలో గనక ఏ దేవాలయమైనా సరే అఖండ దీపారాధన అనేది ఉన్నటువంటి ఏ దేవాలయంలో అయినా సరే 2 కిలోలు ఆవు నెయ్యిని సమర్పించటం కూడా చాలా మంచిది. అలాగే ఏంటంటే 9 ఒత్తులు వేసి, అంటే మామూలుగా మనం ఎన్ని ఒత్తులు అని అనుకుంటూ ఉంటారు. సాధారణంగా 5 ఒత్తులు అని చెప్పేసి చెప్తూ ఉంటాము, 3 ఒత్తులు 5 ఒత్తులు అని. శ్రావణ మాస సందర్భంగా మాత్రం ఏదైనా సరే ఒక సంకల్పంతో చేస్తున్నప్పుడు 9 ఒత్తులు వేసి దీపారాధన అనేది చేయటం కూడా చాలా మంచిది. 9నే ఎందుకు ఎంచుకుంటున్నాము అన్నప్పుడు అది పూర్ణ అంకె అని అంటాము. అంకెల్లో ఎప్పుడైనా సరే 9 పూర్ణ అంకె. ఇక అంతకు మించిన నెంబర్ అనేది ఉండదు కాబట్టి పూర్ణంగా ఉంటుంది, పరిపూర్ణంగా ఉండే అంకె కాబట్టి 9నే తీసుకుంటాం. అందుకే మనం చేతికి కట్టుకునే తోరాలు కూడా 9 వరుసలే తీసుకుంటాము. 9 ముడులు వేయటము. 9 ఇప్పుడు పూర్ణాలు అని చెప్పేసి పూర్ణ బూరెలు నైవేద్యం పెడతాం, అవి కూడా 9. ముత్తైదుకు వాయనం ఇచ్చినా అంతే, నైవేద్యం పెట్టినా ఏదైనా సరే 9ని మనం తీసుకోవటానికి ఉన్న విశిష్టత అది. ఎప్పుడు కూడా 9ని బేస్ చేసుకోవటం మ్యాక్సిమం అంకె కాబట్టి 9ని తీసుకోవటము అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఆ వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం
కుడి చేతికి మాత్రమే తోరము అనేది కట్టుకుంటాం. ఉట్టప్పుడు ఎప్పుడైనా సరే మామూలుగా ఎడమ చేతికి అనేది స్త్రీలకు కట్టుకోవటము అనేది ఉంటుంది. కానీ దీనికి మాత్రం వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం తప్పనిసరిగా, లేదా మంగళగౌరి వ్రతం రోజు కావచ్చు, మనం కుడి చేతికి మాత్రం దక్షిణ హస్తము అని అంటాం. ఈ చేతికి మాత్రమే 9 ముడులు వేసి, అది కూడా ఒక తమలపాకు ఒక ముడికి మన పువ్వుని ఈ రకంగా పెట్టి కనుక 9 ముళ్ళు వేసుకొని చేయటము, ఇదొకటి చాలా మంచిది. కొద్ది మందికి సమయం సహకరించకపోవచ్చు, లేదా ఉద్యోగాలు పరిగెత్తటము ఉంటూ ఉంటాయి. అటువంటి వారు కొంచెం అంటే ఎర్లీ మార్నింగ్ కూడా చేసుకోవటం చాలా మంచిది. అది కూడా కుదరని పక్షంలో కనీసం లక్ష్మి అష్టోత్తర శతనామావళి అయినా సరే చదువుకోవటం చాలా మంచిది. అంటే కొంతమందికి ఆనవాయితీ కూడా ఉండకపోవచ్చు, కొంతమంది ఇళ్లలో ఆనవాయితీ అనేది ఉంటూ ఉంటుంది, కొంతమందికి ఉండకపోవచ్చు. అటువంటి వారు లక్ష్మీ అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదవటం మంచిది. ఒక్కొక్క అష్టోత్తర నామము, ఒక్కొక్క నామానికి ఒక్కొక్క నాణ్యము అనేది సమర్పించటము చాలా మంచిది. అమ్మవారి ముందే అన్నమాట. ఒక్కొక్క నామానికి ఓం ప్రకృతి అయిన మహా అన్నప్పుడు ఒక నాణ్యము, ఓం వికృతి అయిన మహా ఒక నాణ్యము, ఈ విధంగా కూడా నాణ్యాలతోటి పూజ చేయటం ఉంటుంది. లేదా పువ్వులు తీసుకొని అయినా సరే 108 పువ్వులు తీసుకొని కూడా పూజ చేయటము అనేది మంచిది. అది కొద్ది మందికి వరలక్ష్మి వ్రతము సాంప్రదాయబద్ధంగా ఉండకపోవచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. అటువంటి వారు మాత్రం మామూలుగా పూజా ప్రాసెస్ అనేది చేసుకోవటం చాలా మంచిది. ఎప్పుడు కూడా మీరు చేసేటువంటి ఏ పూజకైనా సరే మనం నిర్వహిస్తున్నటువంటిది పిల్లల్ని, చుట్టుపక్కల చిన్న పిల్లల్ని, మన ఇంట్లో పిల్లల్ని ఎవరినైనా సరే పక్కన కూర్చోపెట్టుకొని చేయటం చాలా మంచిది. వాళ్ళకి ఏంటంటే కొంచెమైనా సరే మనం ఆచారము, సాంప్రదాయము అనేది అలవాటు చేయటము అనేది ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యగా ఈ అవేర్నెస్ కూడా ఎక్కువైపోయింది. వాస్తవంగా మన ఈ హైందవ సాంప్రదాయము అనే దానికి విలువ, గౌరవము ప్రస్తుతం ఇస్తున్నారు, విదేశస్తులు ఇస్తున్నారు. అటువంటప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళము, మనం దీన్ని కాపాడుకోవటము అనేది కూడా చాలా మంచిది. సో ఎప్పుడైనా సరే ఆవు నెయ్యితో దీపారాధన చేయటము, 9 ఒత్తులు వేసి దీపారాధన చేయటం కూడా చాలా మంచిది. 9 పూర్ణ అంకె కాబట్టి దానికి ఎప్పుడు కూడా నేను 27 రోజులు 27 సార్లు వెంకటేశ్వర స్వామి వారికి ప్రదక్షిణాలు చేయండి చాలా మంచిది అని చెప్పేసి తెలియచేయడం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి, దాదాపుగా 5 సంవత్సరాల నుంచి తెలియచేయటము అన్నది ఈ లైవ్లో కార్యక్రమంలో అప్పుడప్పుడు అడపదడప ఎవరికైనా రెమెడీస్లో భాగంగా కూడా తెలియచేయడం జరుగుతుంది. అలా చేసినటువంటి వాళ్ళు స్వయంగా కూడా చాలా మంది చెప్పారు, అమ్మ మీరు చెప్పినట్టు 27 రోజులు 27 సార్లు వెంకటేశ్వర స్వామి వారికి ప్రదక్షిణాలు చేసిన తర్వాత చాలా బాగుందమ్మా అని. దాంట్లో ఉన్న సెన్స్ కూడా అదే అనమాట. 27 2 + 7 9, 9ని పూర్ణ అంకె అని చెప్పేసి తీసుకోవటము ఉంటూ ఉంటుంది. అలాగే ఏంటంటే సక్సెస్ అయిన తర్వాత 108 సార్లు చేయటము అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మనకుండే నక్షత్రాలు 27ని తీసుకోవటము, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు చొప్పున తీసుకుంటే 108 అవుతుంది. సో ఈ రకంగా ఏంటంటే ఎనలైజ్ చేసుకునే చెప్పడం ఉంటూ ఉంటుంది. సో తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహము అనేది ప్రతి ఒక్కరికి కూడా సంప్రాప్తిస్తుంది. శ్రీ సూక్తాన్ని మాత్రం మన మామూలు శ్రావణ మాసంలో మాత్రం శుక్రవారం రోజు 16 సార్లు చదవటం చాలా మంచిది. ఒకవేళ 16 సార్లు చదవటం కుదరని పక్షంలో కనీసం 9 సార్లైనా సరే చదవటం చాలా మంచిది. ఫలశ్రుతి అనేది అంటే 9వ దానికి కానీ లేదా 16వసారి కానీ అంటే ఆఖరి దానికి ఫలశ్రుతి చదవచ్చు. ముందు మాత్రము శ్రీ సూక్తము అనే దాన్ని మాత్రం ప్రతిరోజు పఠించడం మంచిది. కుదరని పక్షంలో కనీసం మంగళవారం నాడు, శుక్రవారం రోజు అయినా సరే శ్రీ సూక్తాన్ని పఠిస్తూ ఉండటం వల్ల కూడా లక్ష్మీ అమ్మవారు తప్పకుండా మన గృహం యందు తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇది ఏంటంటే ఇంతకు ముందు కూడా మనం రెమెడీస్లో భాగంగా కూడా తెలియచేయడం జరిగింది. అలాగే ఈ శ్రీ చక్రము అనే దాన్ని అందించడం కూడా అదే అనమాట. శ్రీ సూక్త సహితంగా పూజ చేసినటువంటిది కాబట్టి అది పవర్ అనేది ఎక్కువగా ఉండి ప్రతి కుటుంబం యందు కూడా వారికి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా అమ్మవారు నివారించటము అనేది ఉంటూ ఉంటున్నది. సమస్యల నుంచి బయటకు వచ్చామమ్మా అని చెప్పేసి చాలా మంది కూడా తెలియజేస్తూ ఉన్నారు. సో సర్వసిద్ధి మాల విషయం కానీ శ్రీచక్రం విషయంలో కానీ ఇటువంటి అద్భుతమైనటువంటి చక్కని ఫలితాలు అనేది అందిస్తున్నది. కాబట్టి ప్రతి గృహయందు కూడా శ్రీచక్రం మనం చెప్పినటువంటిది విజయ మార్గం కార్యక్రమంలో పర్సనల్గా కాల్ చేసి దాని వివరాలు తెలుసుకోవటం మంచిది. అలాగే ఏంటంటే సర్వసిద్ధి మాలను మాత్రం స్వయంగా వచ్చి తీసుకుని వెళ్ళటం చాలా మంచిది. అలాగే వారికి రావటం కుదరని పక్షంలో వారు ఎవరినైనా సరే పంపించి కలెక్ట్ చేసుకోవటం చాలా మంచిది. కొంతమంది భయపడుతూ ఉంటారు. ఎందుకు భయపడతారు అర్థం కాదు మీన్స్ దాన్ని నకారాత్మక శక్తి అని అంటూ ఉంటారు. గృహం యందు గనక అంటే తెలియనిది, ఎందుకో తెలీదు, భయభ్రాంతులు అవుతూ ఉంటారు. అటువంటి వారికి కూడా చాలా బాగుందమ్మా అని చెప్పేసి తెలియచేశారు. కాబట్టి దీని ఇంతగా సర్వసిద్ధిమాల గురించి తెలియచేయడం జరుగుతూ ఉన్నది. అలాగే అతి శీఘ్రంగా వివాహం జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఎప్పుడూ కూడా సకాలంలో వివాహం జరిగే అవకాశము అనేది ఉంటూ ఉంటుంది. లేదా ఈ నక్షత్రము ఈ పూజ అవసరమా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అటువంటి వారన్నిటికీ కూడా ఒక రెమెడీ అనేది రాసిచ్చి సర్వసిద్ధిమాలను అందజేయడం జరుగుతుంది.
జరుగుతూ ఉంటుంది. ఉద్యోగ విషయంగా కావచ్చు, శీఘ్రంగా అతి శీఘ్రం వివాహం జరగటం కోసం కావచ్చు, మానసిక ప్రశాంతత కోసము, అలాగే ఏంటంటే గృహయందు తెలియకుండా భయపడుతూ ఉంటారు వారి విషయంలో కావచ్చు, వీటన్నిటికీ కూడా చక్కని పరిష్కార మార్గంగా సర్వసిద్ధిమాలను అందజేయడం జరుగుతుంది. ప్రాక్టికల్ గా చాలా మంది కూడా అంగీకరించారు. వేసుకుని వెళ్ళిన తర్వాత మా అమ్మాయి పెళ్లి కుదిరిందమ్మా, మా అబ్బాయి పెళ్లి కుదిరింది, లేదా ఉద్యోగం వచ్చింది బాగుంది, మొన్న ఎవరో జర్మనీ నుంచి కాల్ చేశారు, వాళ్ళు తీసుకెళ్ళాట, మా అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చింది అని. ఆస్ట్రేలియా నుంచి అంతే కాల్ వచ్చింది. యుఎస్ఏ నుంచి అయితే అసలు చెప్పక్కర్లేదు, నెంబర్ ఆఫ్ కాల్స్. యుఎస్ఏలో మాత్రం మన క్లయింట్స్ అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు మాత్రం బాగా నాకు అదొకటి చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది. అక్కడి నుంచి కాల్ వస్తుంటుంది, లేదా మన ఎప్పుడు ఎంగేజ్ వస్తూ ఉంటే ఫోన్స్ మెసేజెస్ పెడుతూ ఉంటారు. మా పిల్లలు చెప్తుంటారు, అమ్మ వాళ్ళ అబ్బాయికి జాబ్ వచ్చిందట, ఇంతకుముందు కొంచెం అనారోగ్యంగా బాధపడుతున్నారు, మంత్రజపం చేసిన తర్వాత అంటే డాక్టర్ ట్రీట్మెంట్తో పాటు ఇవి కూడా చేసుకుంటూ ఉంటే మాత్రం అతి శీఘ్రంగా ఏంటంటే అంటే పాజిటివ్ రిజల్ట్స్ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా మనం ఏ విషయంలో అయినా సరే పాజిటివ్గా ఉంటూ ఉంటే మాత్రం లలిత అమ్మవారి అనుగ్రహం వలన అంతా మంచి జరుగుతుంది. నెగటివిటీ అనేది రానియకూడదు. ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి సక్సెస్ అయ్యేటప్పుడు, ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు నోట్లో కొద్దిగా పంచదార అనేది ఒక చిటికెడు పంచదార వేసుకొని పాజిటివ్గా బయలుదేరి పెడితే డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవ్వటం అనేది ఉంటూ ఉంటుంది. ఇదంతా కూడా లలిత అమ్మవారి అనుగ్రహము, దయ, కరుణ, మనం భక్తి, నమ్మకం, విశ్వాసంగా ఆచరించటంలో ఉంటుంది. ఎప్పుడు కూడా మనం నమ్మకంగా ఆచరిస్తే మాత్రం తప్పకుండా అమ్మవారి అనుగ్రహము అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది. అది చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరికైనా సరే అమ్మవారి అనుగ్రహము అనేది నమ్మకం, భక్తి, విశ్వాసంగా కనుక ఆచరిస్తే వాడి కరుణ కటాక్షము అనేది పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, మరిన్ని పరిహార మార్గాలు, మరెన్నో మంచి మాటలు తెలుసుకోవాలని ప్రేక్షకులు ఎవరైనా మిమ్మల్ని సంప్రదించాలని అంటే మీరు ఎక్కడ అందుబాటులో ఉంటారండి? ఎప్పుడు కూడా హైదరాబాద్ చిక్కడపల్లిలోనే అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఎప్పుడు చిక్కడపల్లి అందుబాటులో ఉండటం జరుగుతుంది. కాకపోతే నేను అవైలబుల్ ఉన్నానా లేదా ఆ ఒక్కటి తెలుసుకోవటం కోసం టైమింగ్స్ ఏ టైంకి వస్తే బాగుంటుంది, ఆ ఒక్కటి తెలుసుకొని వస్తే చాలన్నమాట. చిక్కడపల్లిలోనే అందుబాటులో ఉండటం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వాళ్ళకి ముఖ కవళికలు, హస్తరేఖల్ని చూసి కూడా తెలియచేయటం ఉంటుంది. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించిన చక్కటి విషయాలు, మరెన్నో మంచి మాటలు మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఇవాల్టి మన విజయ మార్గం. అలాగే సీతా శర్మ గారు చెప్పినట్టుగా వారి మంచి మాటల్ని మీరు కూడా ఒకసారి ప్రయత్నించి సత్ఫలితాలు పొందే ప్రయత్నం చేయండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చిరునామా విజయ మార్గం, శ్రీమతి జి సీతా శర్మ, జ్యోతిష, వాస్తు, హస్తరేఖ, సంఖ్యా శాస్త్రజ్ఞురాలు. డోర్ నెంబర్ 1-1-193/3, చిక్కడపల్లి, హైదరాబాద్ 500020. ఫోన్ నెంబర్ 9347998039, 040276665.